సింహరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఇక రాశి వారికి షష్టమంలో కుజుడు, శుక్రుడు యొక్క సంచారం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. కొన్ని అవరోధాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. సప్తమంలో ఉన్నటువంటి రవి, శని అంత యోగ్యాన్ని ఇవ్వరన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి సింహరాశి వారి మీద కరెక్ట్గా వచ్చేటప్పటికి 90 degrees యాంగిల్లో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కరెక్ట్గా సప్తమాన్ని చూస్తాడు కాబట్టి తన యొక్క దృష్టి రవి ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో అధికమైనటువంటి ఉష్ణాన్ని, అలాగే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవ్వటం, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని మాట్లాడినట్లయితే సింహరాశి వారికి విజయాన్ని పొందటం అనేది సాధించగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికే షష్టమంలో కుజుడు సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా అనుకూలతను పొందగలుగుతారు. చేస్తున్నటువంటి వృత్తిలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయం అనేది పొందగలుగుతారు. ఆ యొక్క విజయంలో వచ్చేటప్పటికి డబ్బు అనేది కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుంది. ఇక సింహరాశి వారికి ధనస్థానాల్లో ఉన్నటువంటి కేతువు కుటుంబంలో చిన్న చిన్న కలతలను కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మరియు అలాగే జీవిత భాగస్వామితో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో కొద్దిగా జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. కుటుంబంలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం అన్నమాట ఇక రాశి వారికి. ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారిని మనం గమనించినట్లయితే సింహరాశి వారికి వచ్చేటప్పటికి కరెక్ట్గా సప్తమంలో వచ్చేటప్పటికి శని, అష్టమంలో రాహు, భాగ్యస్థానాల్లో గురు బలం అనేది వీరిని కాపాడబోతుంది. ఇక రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి గురువు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గురువు అనుకూలించబోతున్నాడు అన్నమాట ఇక రాశి వారికి. గురువు యొక్క బలరీత్యా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు పొందడం అనేది జరుగుతుంది. చేస్తున్నటువంటి వృత్తిలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి సరైనటువంటి స్థానంలో లేడు. ఇక రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థానంలో లేనప్పుడు ఎలా ఉంటుందంటే వృత్తిలో కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఏదో ఒక అవరోధం అనేది కొత్త ప్లేస్లో ట్రావెలింగ్లో కానీ అలాగే చేస్తున్నటువంటి ప్రయాణంలో కానీ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకారకుడు అన్నమాట. ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే విద్యార్థులు కూడా ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది విద్య అయిపోయిన తర్వాత. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తూ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా గురువు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలించేటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. గురువు సక్సెస్ అనేది సాధించడానికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు అన్నమాట. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఇక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కేతువు సరైనటువంటి స్థానాలు లేడు. ఇది వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు కలిగించే విధంగా ఉంటుందన్నమాట. రాహుకేతువులు యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రాహుకేతువులు ఇద్దరికీ వచ్చినప్పటికీ దుర్గాదేవి ఆరాధన చేయాలి. అలాగే వినాయకుడిని పూజించినట్లయితే కేతుగ్రహ ఆరాధన సరిపోతుంది. సప్తమంలో మనం చూసినట్లయితే శని, రవి ఉన్నారన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు ఆదిశత్రువులైనటువంటి శని, రవి సప్తమంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవు. ఎటువంటి ఫలితాలు అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మాట్లాడేటప్పుడు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మెసులుకోవాలి. అలాగే ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా మెసులుకోవాలన్నమాట. వీరు సూర్యారాధన చేయొచ్చు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు.